గాయ్స్, ఐఎమ్ రోహిత్. అదే ఇది నా సెకండ్ వీడియో. అసలు సెకండ్ వీడియో ఏంటంటే ఏం లేదు, జస్ట్ లైక్ శివరాత్రికి నైట్ వెళ్ళాం మేము. అంటే నేను మా ఫ్రెండ్ సడన్గా వచ్చాడు. ఇంకా ఇంట్రడక్షన్ అనేది చెప్తామని అనుకున్నా కానీ అవ్వలే. సో నెక్స్ట్ డే రికార్డ్ చేస్తున్నా ఇది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ కానీ ఏటైతే ఉన్నాయి, ఎలాగున్నారు జనం అనేది ప్రతిదీ మీకు చూపిస్తా. ఇంకా జస్ట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. మా వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా. మార్నింగ్ టైం అయితే నేచర్ చాలా బాగుంటుంది ఈ ఏరియాలో. అండ్ నైట్ టైం అయితే లైటింగ్స్ చూడండి మీరే. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా న్యూ కాలనీ. మేమైతే బీచ్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ డాగ్ని చూడండి, క్రేజీగా రెడీ చేశారు. ఫ్రాక్ వేసి బొట్టు పెట్టి చూడండి ఒకసారి. ఇదైతే మన వైజాగ్లో 19th జరిగే ఫ్లీట్ కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. అక్కడ విఐపి ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్. అలాగా వాళ్ళ కోసం అనే చైర్స్ అనేవి సర్దుతున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు మనం కాళికామాత టెంపుల్ వైపు టువర్డ్స్ నడుచుకొని వెళ్తున్నాం. అయితే ఇక్కడే జనం చూడండి, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వైజాగ్లో అందమైన అమ్మాయిలు లేరని ఎవరు చెప్పారు బ్రో? రండి బ్రో వైజాగ్, శివరాత్రికి రండి బ్రో బీచ్కి. రకానికి ఒకరు కనిపిస్తారు, చోటు దగ్గర ఒకరు. ఇలా స్క్రీన్స్ అయితే చాలా దగ్గర ప్లేస్ చేశారు. దగ్గర 10 to 15 స్క్రీన్స్ ఫర్ ఐఆర్ఎఫ్. అయితే ఇప్పుడే బీచ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. చాలామంది లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నారు. అంటే నైట్ జాగారం చేస్తారు కదా. కొంతమంది అయితే ఇక్కడ వాలీబాల్ ఆడుకుంటున్నారు, మీరు చూడండి. అయితే మనం ప్రజెంట్ మిడిల్ ఆఫ్ ది బీచ్లో ఉన్నాం. అక్కడ చూస్తే పక్కన షాపింగ్స్ కానీ, గేమ్స్ కానీ, ఫుడ్ కౌంటర్స్ కానీ చాలా ఎక్కువ పెట్టారు. లిటరలీ ఏంటంటే ఒక సామెత ఉంటుంది కదా, ఇసుకేస్తే కానీ రాలదు అన్న సామెత ఇక్కడ వచ్చింది. ఎందుకంటే బీచ్లోనే జనాల బీచ్తో నింపేశారండి మన వైజాగ్ని శివరాత్రికి. కోటి శివలింగాలు చూడడానికి వెళ్తే కోట్ల శివలింగాల కన్నా మనుషులు ఎక్కువగా కనిపిస్తున్నారు. చూడండి మీరు. ఇది కోట్లింగాలతో చేసిన శివలింగం అండి. చిన్న చిన్న శివలింగాలు అనేది ఏర్పరుస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆ చిన్న చిన్న లింగాలు అన్నీ కలిపి కోట్లింగాలతో అనేది ఈ శివుడు లింగం అనేది తయారు చేస్తారండి. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఈ జనాలు చూడండి, లిటరలీ ఖాళీ లేదు. కొంతమంది అయితే బొట్టు పెట్టుకోవడానికి బొట్టు కూడా దొరికే అంత ఖాళీ లేదని చెప్పి అంటూ ఉన్నారు.
ఆ కోటిలింగాల పక్కన చిన్న పాకలాగా ఉంది. అక్కడ హోమం ఉన్నదన్నమాట. నెయ్యి ఇంకా కొంచెం చెక్క అయితే వేస్తున్నారు. అందరూ వెళ్ళి మొక్కుకుంటున్నారు అన్నమాట. అయితే మన ఆర్కే బీచ్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ నుంచి ఇదైతే షూట్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, చాలా మినిమం ఖాళీ లేరండి. ఆ పాక శివులింగం అయితే నెక్స్ట్ లెవెల్ చూస్తాను. వచ్చిన రూట్లోనే మళ్ళీ రిటర్న్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఫుడ్ అన్నీ ఏమున్నాయి చూపిస్తాను. అయితే ఫుడ్ ఒకటే కాదు, ఇంకా చాలా అమ్ముతున్నారండి. లైక్ చిన్న చిన్నవి, ఇంకా గాజులు. అమ్మాయిలకి అయితే నెక్స్ట్ లెవెల్ షాపింగ్ అయిపోద్దేమో నాకు తెలిసి. కానీ చూస్తూ ఉండండి, మొత్తం అన్ని షాప్స్ మాత్రమే. ఇవన్నీ చూస్తుండగా నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది చూడండి, జీటీ విత్ రెడ్ రోస్ట్. అదొక సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్. వినండి ఇప్పుడు. మనకి అదే కాదు. నెక్స్ట్ ఇంకా జొన్న పొత్తు తీసుకొని మిద్దరం మా ఫ్రెండ్ నేను తినేసి ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.